అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా టెంపుల్స్కి అయితే వెళ్తాము, కానీ ఇంట్లో కూడా అమ్మవారిని పెట్టుకుందామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి? అమ్మవారి తత్వం గురించి కూడా చెప్పండి గురు. వారాహి అంటే ఎవరో వేరే దేవత ఏం కాదమ్మా, అమ్మవారిలో నుంచి లలిత నుంచి వచ్చినటువంటిది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి లలిత అనుకుంటే, జ్ఞానశక్తి శ్యామల అనుకుంటే, క్రియాశక్తి వారాహి. వారాహి అమ్మవారు చక్కగా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ వారాహి సంబంధించి చేసేటప్పుడు గురువుల సమక్షంలో, గురువుల దగ్గర తెలుసుకొని చేయాలంటారు. ఎందుకంటే గురువు ఒక వారాహి మంత్రం ఇచ్చేటప్పుడు ఒక 2-3 సంవత్సరాలు ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేస్తాడు. కామక్రోధాది వికారాదులు కనుక అతని కంట్రోల్లో లేని వ్యక్తి కనుక తీసుకుంటే, క్రోధం కోపం ఉన్న వ్యక్తికి కనుక వారాహి ఇస్తే, ఇప్పుడు ఎవరి మీద పడితే వాడి మీద చిరాకు పడుతున్నాడు, ఈ దేవత వెళ్ళి అక్కడ ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ఓకే, అందుకని ఈ కామక్రోధాది వికారాదులు లేనటువంటి వారికి ఇస్తారు కొంచెం ఉగ్రదేవత సంబంధించినవి. ఇంకోటి ఏంటి, మనకి ఇవి తొందరగా ఫలించేవి. ఎంత తొందరగా ఫలిస్తాయో అక్కడ నిష్ఠ భక్తి లోపిస్తే అంతే ఇబ్బంది కూడా కలుగుతుంది. అంటే బాగా ఉగ్రంగా ఉన్న వ్యక్తి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఉదాహరణకి చాలా పవర్ఫుల్, అతనికి ఏమాత్రం లోపం జరిగితే మన మీద కూడా ఎఫెక్ట్ వస్తుందిగా. వస్తుంది. శాంతమూర్తున్నాడు, పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ యొక్క తత్వము, ఆ దేవతకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. అందుకని భక్తి, శ్రద్ధ, భావంతో చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే చాలా మంది అమ్మ వారాహి చేయొద్దండి అంటారు. అసలు కారణం ఇది, అసలు చేయకూడదని కాదు. ఇందులో ప్రత్యేకంగా రైతులు, భూమిని నమ్ముకుని బ్రతికేటువంటి వారు ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే ఫుడ్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు వారాహి అమ్మవారి యొక్క చేతిలో ఏముంటుందమ్మా, ఒక చేతిలో రోకలి, ఇంకో చేతిలో నాగలి ఉంటుంది. నాగలి అంటే ఏంటి, భూమిని దున్నడం. రోకలు అంటే ధాన్యాన్ని దంచడం. అంటే ఏంటి, మీకు రైతులకి సంబంధించినటువంటి ఏదైతే, అంటే మీరు ఫార్మింగ్ చేస్తున్నారు, చాలామంది రైతులకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎప్పుడు నష్టపోవడము, వరదలు రావడము, లేకపోతే చేను పట్టడం, ఈ చేనుకి పురుగు పట్టడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వారాహి అమ్మవారు చేస్తారో, రోజు ఒక్కసారైనా పొలంలోకి వెళ్ళే ముందు ఓం వారాహి దేవి నమః అనుకుని పొలంలో అడుగు పెడతారో, వాళ్ళకి 100% ఎక్కడా కూడా నష్టం అనేటువంటిది జరగదు. గతంతో పోల్చుకుంటే నష్టం తగ్గడమైనా జరుగుతుంది కనీసం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నారు, వారాహి చేసుకోవాలి. భూమిని నమ్ముకొని బతుకుతున్నాడుగా, భూమి అమ్మకడం, కొనుగోలు చేయడం, అంటే భూమి వల్ల నీకు ₹1 వస్తుంది, అప్పుడు వారాహి చేయాలి. ఎందుకంటే ఈ భూమిని రక్షించిన వాడు వరాహమూర్తి. ఈ హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్లి దాచిపెట్టేశాడు. అప్పుడు ఎవరు తెచ్చారు, వెళ్ళి వరాహస్వామి తెచ్చాడు, వెళ్ళి తీసుకొచ్చాడు యుద్ధం చేసి. అప్పుడు వరాహస్వామి యొక్క శక్తి ఎవరు, వారాహి. కాబట్టి వారాహి అమ్మవారిని భూమిని నమ్ముకుని ఉండేవాళ్ళు ఇంకా ప్రత్యేకంగా చేస్తే వాళ్ళకి ఆ యొక్క వాటిల్లో ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది వచ్చి తీరుతుంది. వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఏంటంటే మీరు ఏదో హంగులు ఆర్భాటాలు కాదు, మీ అంతకు మీరు జాగ్రత్తగా చేసుకోవాలి, బయటకు అన్ని ఓపెన్ చేయకూడదు. కొన్ని ఫలితాలు రావు సరిగ్గా. మీరు విచ్చలవిడిగా చేశారనుకోండి, మీకు రావాల్సిన ఫలితం రాదు. గుప్తంగా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మరి కొంతమంది ఏమంటే మరి యూట్యూబ్లు పెడుతుంటారంటే నేర్చుకోవడం కోసం, వేరే వాళ్ళకి చెప్పడం కోసం చేయడం లేదు. ఇప్పుడు ఈ పూజ ఇలా చేసుకోవాలి, ఇప్పుడు అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెడుతుంటారు, గారెలు పెడతారు, అవగాహన గురించి పెడతాము, అవగాహన కోసం పెట్టడం లేదు. అంతేగాని మొత్తం ఇక నేను ఇంత గొప్పగా చేసి, ఇంత గ్రాండ్గా చేశానని చూపిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. మన ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థమవుతుంది. మన ఇంటెన్షన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్ వర్డ్ వాడారు. ఇక మరొక విషయం ఏంటంటే, అమ్మవారి యొక్క ఆరాధన విషయంలో ఒక తారాస్థాయికి వెళ్ళినటువంటి వారు, వారాహికి మరొక పేరు వార్తాలి అంటారు. వార్తాలి అంటే వార్తలు మోసుకొచ్చి చెప్తూ ఉంటుందట. అలా వార్తాలి అనుగ్రహం పొందినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ ఉపాసన బాగా తారాస్థాయికి వెళ్ళిపోతే, ఇప్పుడు ఆయన కూర్చున్నాడు అనుకోండి, అక్కడ నేను ఒక విషయం చెప్పాను, ఆయన ఆలోచిస్తున్నాడు, ఇలా చెప్పారు కానీ ఇది నిజమైన, ఆయన ఆలోచించేంత వినిపిస్తూ ఉంటుంది చూడు, వార్తాలి. కాబట్టి ఏంటంటే అమ్మవారి ఉపాసన క్రియాశక్తి, ముఖ్యంగా ఎక్కువగా శత్రువులు ఉన్నారు వారాహి చేస్తారు, భూ కబ్జాలు జరిగాయి వారాహి చేస్తారు. అయితే కబ్జా మీరు నిజంగా మీరు సంపాదించిన భూమి ఎవరైనా కబ్జా చేస్తే వేరు,
ఆల్రెడీ నువ్వు కబ్జా చేసేసి వాడు నాకు గొడవకు వచ్చాడు అందుకని నేను వారాహి చేసుకుంటా అంటే కుదరదు. అమ్మవారికి ఆ మాత్రం ధర్మం తెలియదా? నువ్వు నిజంగానే కొట్లాడుతున్నావా లేదా నువ్వు వాడిది లాక్కొని నువ్వు కబ్జా అంటున్నావా అనేది తెలియదా? కాబట్టి ధర్మంగా మీరు కనుక ఉన్నారు, భూమి ఎవరైనా మీ భూమిని కబ్జా చేశారు, మీరు భూ సంబంధమైనటువంటి విషయాలు ఇబ్బంది పడుతున్నారు, రైతులై పంటల విషయంలో ఇబ్బంది పడుతున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తూ అందులో సరైన సేల్స్ లేదు, ఖచ్చితంగా వారాహి అమ్మవారిని కనుక చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు మంచి శక్తివంతులు అవుతారు, ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతారు. అమ్మవారు అంటేనే చాలా ధైర్యం, అమ్మ విజయం. కదా, అమ్మ అమ్మ కదా. కదా. ఇంట్లో చేసుకునే వాళ్ళకి ఏదన్నా పూజ చెప్తారు? ఇంట్లోనే చేసుకోవచ్చు అమ్మ. డైరెక్ట్ గా అమ్మవారిని ఇంట్లోనే పెట్టుకొని పటం పెట్టుకొని చేసేసుకోవచ్చు. చక్కగా దీపాన్ని వెలిగించి, కాకపోతే వారాహి అమ్మవారిది పగలపూట చేయరమ్మ, నైట్ రాత్రి సమయంలో చీకటి పడ్డ తర్వాతే చేయాలి. ఇంకా కొంతమంది బాగా ఉపాసకులు, కొంతమంది అఘోర మార్గంలోని లేకపోతే వామాచార మార్గంలో ఉండేవారు రాత్రి 12 గంటప్పుడు చేస్తారు కొన్ని పూజలు. 12కి మొదలు పెడతారు, పొద్దున 3 వరకు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు అంటే వాళ్ళ టైమింగ్, కొన్ని వామాచార పద్ధతులు, కౌలాచార పద్ధతులు కొన్ని ఉంటాయి. ఆ పద్ధతుల్లో ఏంటంటే పగలపూట చేయరు, 12-1 గంటకి స్టార్ట్ చేస్తారు. 12 to 3 వాళ్ళకి సరైన సమయం. కొన్ని శక్తులు నిద్ర లేవడానికి, కొన్ని శక్తులు వాళ్ళకి వశం అవ్వడానికి, పూర్ణ ఫలితం రావడానికి, సిద్ధి పొందడానికి ఆ సమయం అంటారు. తాంత్రిక ఆ సమయాల్లో చేస్తారు. రెగ్యులర్ గా అయితే ఈవినింగ్ టైమ్ లో చేసుకోవచ్చు, చేసుకోగలము. నియమాలు తీవ్రంగా చేసేవాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉంటారు. పెద్దగా ఉంటుంది మంత్రం కూడా వారాహి అమ్మవారిది, చిన్నదే ఉండదు. ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయి, పెద్దవి ఎక్కువగా బాగా పనిచేస్తాయి. ఓకే ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః.